ప్రజల కష్టాలను మరింత దగ్గర నుంచి చూసినప్పుడే తగిన న్యాయం చేయగలమని భావించిన రాజన్న మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతి బీదవాడి కన్నీటి చెమను తాకి చలించిపోయారు. ఓవైపు ప్రచార ఆర్భాటాలతో హైటెక్ జిమ్మిక్కులతో ప్రజలను మభ్యపెడుతూ టీడీపీ పరిపాలిస్తున్న రోజులవి. మరోవైపు కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న రైతులు, ఆసరా కరువై కన్నీరు పెడుతున్న పల్లెలు, నిరుద్యోగుల నిరసన గళాలు మిన్నంటిన సమయం, రైతన్నల ఆక్రందనలు, నేతన్నల ఆత్మహత్యలు, ఇలా ఎన్నో కన్నీటి గాథలకు చెందిన బాధలను, కష్టాలను దగ్గర నుంచి చూస్తేనే వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి న్యాయం చెయ్యాలని తపించిన రాజన్న 50 ఏళ్లు పైబడిన తన వయసును కూడా లెక్క చేయకుండా మండుటెండలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పుడు దివంగత నేత ఇంద్రారెడ్డి భార్య, మాజీ మంత్రి, సోదరి సమానురాలైన సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గమైన చేవెళ్ల నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని వైఎస్ భావించారు. దీనికి ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. అయినా రాజన్న పట్టు వదలని విక్రమార్కుడిలా చేవెళ్ల నుంచే తన పాదయాత్రను తొలి అడుగు వేశారు. అయితే రాజన్న నీ తోడుగా నేను వస్తా అంటూ సబిత కూడా రాజన్నకు తోడుగా వస్తా అని అన్న బాటకు తోడైంది. అలా 2003 ఏప్రిల్ 9న మహాపాదయాత్రకు బీజం పడింది. కన్నీరు సైతం ఆవిరైపోయి ఎండిన డొక్కలతో బిక్కు బిక్కుమంటున్న ప్రతి గుండెను తడిమారు రాజన్న. కష్టమొస్తే కంట్లో కన్నీరునవుతా, ఆకలేస్తే కంచంలో కూడునవుతా అంటూ ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులా ఉంటా అంటూ తన పాదయాత్రతో ప్రజల జీవితాల్లో భరోసా నింపుతూ ముందుకు సాగారు రాజన్న. అన్నపూర్ణ అనిపించుకున్న ఆంధ్రప్రదేశ్లో అన్నం కరువై అల్లాడుతున్న అన్నార్తుల ఆకలి పోరును ప్రపంచానికి చాటి చెప్పిందే ఆ పాదయాత్ర. మరోవైపు అనితర సాధ్యమైన రీతిలో ప్రాణాలు పణంగా పెట్టి 1600 కిలోమీటర్ల మేర చేసిన ఆ పాదయాత్ర ప్రజల్లో భరోసాని కల్పించడమే కాదు, మునిగిపోయి దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవాలు నింపింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో చేపట్టిన ప్రజా ప్రస్థానంలో పాదయాత్ర ఓ మైలురాయి. ఈ పాదయాత్రకు ముందు వైఎస్ఆర్ వేరు, పాదయాత్ర తర్వాత వైఎస్ఆర్ వేరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు చేపట్టిన ఈ పాదయాత్ర వైఎస్ఆర్ లో ఎంతో మార్పు తెచ్చింది. 1600 కిలోమీటర్ల పాదయాత్రతో మీకు నేనున్నా అని భరోసా ఇచ్చిన రాజన్నను ప్రజలు నమ్మి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు. పాదయాత్ర అనంతరం 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్ పక్షాన నిలిచారు. కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలిచి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వైఎస్ఆర్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. అలా ప్రజల సంపూర్ణ ఆమోదంతో, వారి ఆశీస్సులతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి పీఠాన్ని తొలిసారి అధిరోహించారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన ఆయన అధికారంలోకి రాగానే పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా ఉచిత విద్యుత్ పథకం ఫైలుపై తొలి సంతకం చేసి చరిత్ర సృష్టించారు. వైఎస్ఆర్ జనరంజకమైన పరిపాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజల అవసరాలను ఖచ్చితంగా అంచనా వేసిన ఆయన నేల విడిచి సాము చేయడం కన్నా అదే నేల మీద నిలబడి గెలిచి చూపడం మిన్నా అని భావించారు. అందుకే సాఫ్ట్వేర్ రంగానికి, పరిశ్రమలకు ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇస్తూనే అధిక శాతం ఆంధ్రప్రదేశ్ జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నారు. రైతుల రుణాల మాఫీతో పాటు మద్దతు ధర పెంపు, ఇలా ముఖ్యమంత్రిగా ఆయనకు చేయగలిగిన వాటినన్నిటినీ అమలు చేశారు. వైఎస్ఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్న ప్రతిష్టను సగర్వంగా తిరిగి దక్కించుకోగలిగింది. హరితాంధ్రగా అవతరించేందుకు ఉరకలు వేసింది. దీంతో పాటు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేశారు. బీడు భూమిలో కూడా పంటలు పండించాలనే లక్ష్యంతో జలయజ్ఞం చేపట్టారు. పోలవరం, చేవెళ్ల, ప్రాణహిత వంటి భారీ నీటి పథకాలు ఈ యజ్ఞ ఫలాలే. పెద్ద జబ్బులొచ్చినా సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందేలా ఆరోగ్యశ్రీ ద్వారా అభయమిచ్చారు వైఎస్ఆర్. ప్రతి మహిళను లక్షాధికారిని చెయ్యడానికి పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అభయహస్తం పథకంతో వృద్ధ మహిళలకు ఆసరా అందించారు. పేదలకు లక్షల ఎకరాల భూమిని పంచడమే కాకుండా 10 లక్షల ఎకరాలను గిరిజనులకు పంచారు. పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంట్ అందించిన ఘనత వైఎస్ది. జిల్లాకో విశ్వవిద్యాలయం, గ్రామీణ పేద విద్యార్థులకు పెద్దపీట వేస్తూ ట్రిపుల్-ఐటీలను ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం పథకాల విలక్షణతను మెచ్చుకునేలా 108, 104 వంటి పథకాల ద్వారా
నిరంతరం సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేశారు వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు పాలన కొనసాగించినప్పటికీ కాంగ్రెస్లో ఉన్న ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాట నేపథ్యంలో 5 ఏళ్ల పాటు ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేయలేకపోయారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పార్టీని ఏకతాటిపై తీసుకువచ్చి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒంటి చేత్తో కృషి చేశారు వైఎస్ఆర్. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 ఏళ్ల పాటు సమర్థవంతమైన పాలనను రాష్ట్ర ప్రజలకు అందించి చరిత్ర సృష్టించారు రాజన్న. 6 సార్లు శాసనసభ్యుడిగా, 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన ఏకైక నాయకుడు.